అండి గుడ్ మార్నింగ్. భారతదేశము నా మాతృభూమి. భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అతి విలువైనటువంటి సంస్కృత సాహిత్య సంపద మన భారతదేశంలోనే ఉంది. సంస్కృతం తాలూకు మూలార్థం ఒకటే. శత్రువును కూడా వాడి మేలు కూడా మనం కోరాలన్నమాట. పక్క దేశాలు ఆ విధంగా యుద్ధంలో కొన్ని వేల కుటుంబాలు సర్వనాశనం అయిపోతుంటే మనం భారతీయులు అయ్యుండి చిన్న చిన్న సమస్యలు గ్యాస్ దొరకట్లేదని చెప్పని ఆ గ్యాస్ బండల మీద వీడియోస్ చేస్తూ ఒక పక్క దేశాలు ఆ దేశాల్లో కూడా చిన్నపిల్లలు ఉంటారుగా, వయసు పైబడిన వృద్ధులు ఉంటారుగా, పశుపక్ష్యాదులు ఉంటాయిగా, పాలిచ్చే ఆవు లాంటి జీవరాశులు ఉంటాయిగా. అంటే ఒక పక్క దేశాలన్నీ కూడా తిండికి ఉండటానికి కూడా లేని పరిస్థితిలో ఉంటే గ్యాస్ దొరకలేదని చెప్పని మన చాలామంది యూట్యూబర్స్ అలా యూట్యూబ్లో వీడియోస్ చేయటం, వాళ్ళని ఎగతాళిగా చేసిన ఫీలింగే కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, యుద్ధం అనేది నష్టం. అది ఏ దేశానికి రాకూడదు. ముందు మనం మానవులం. తోటి మానవుడికి కష్టం కలిగితే మానవత్వంతో ఆలోచన చేయాలి కానీ గ్యాస్ దొరకట్లేదని చెప్పని ఏదో రూ. 10 వచ్చే ఆ షార్ట్ వీడియోస్ కోసం చాలామంది మైండ్ సెట్ చాలా చండాలంగా పెడుతున్నారు. మనం భారతీయులు ఒకరి మేలు కోరేవాళ్ళం. గుర్తుపెట్టుకోండి, రేపు మనకేదైనా యుద్ధం జరిగిందనుకోండి, మిగతా దేశాల వాళ్ళు కూడా అలాంటి వీడియోస్ పెడితే మనం ఎలా ఫీల్ అవుతాం? ప్రతి కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఉం? సో భారతీయుడిగా నేను ఒకటే మాట చెబుతున్నాను. మా ఉద్దేశం శాంతి. శాంతి. ఇలాంటి యుద్ధాలు ఎక్కడా జరగకూడదు. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళు చాలామంది బంధువర్గాలు, లేదు మన పిల్లలు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ చాలామంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ప్రతి క్షణం నరకం అనుభవిస్తుంటే మనం ఇక్కడ ఇప్పుడు గ్యాస్ రాకపోతే ఏమైద్ది? ఓ 10 రోజులు ఇబ్బంది పడతాం. కట్టెల పొయ్యి మీదో లేకపోతే ఇంకో మార్గం ఉంటుంది కదా. అలాంటిది చిన్న చిన్న విషయాల మీద జోకులు వేసుకున్నట్టుగా నీచంగా కనబడుతున్నాయి. తోటి యూట్యూబర్లు ఎవరైనా అలా పెడితే మాత్రం ఇప్పటి నుంచైనా దయచేసి యుద్ధం ఆగిపోవాలి, అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అలాంటి వీడియోస్ చేయాలని తోటి యూట్యూబర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ రామస్వామి. జై ఆమంచి.